Word of God. Just waiting. Thank you, Jesus. If somebody has joined, please do let me know through your comments. ఎవరన్నా జాయిన్ అయినట్లయితే ఒక చిన్న కమెంట్ పెట్టండి. వెంటనే మొదలు పెడదాం. We will start declaring the word of God. Yeah, praise the Lord. Okay. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. Let us start with the word of prayer. Rebo Zekele Rebo Shehentelek Rebo Siantalaraba. Father, in the name of Jesus. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరలో రానయ్యున్న దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ లైవ్ తర్వాత వీక్షిస్తున్న ప్రతి ఒక్క నరుడిని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఆ బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అయ్యా, నా నోటిని వాడుకొని ప్రభా, ఆ బిడ్డలకి వాళ్ళకి కావాల్సిన ఆ వాగ్దానము, ఆ వాక్య బలము, ఆ వాక్య జ్ఞానం వాళ్ళకి దయచేయండి యేసయ్యా. అయ్యా, ఇక్కడ నేను నశించాలి యేసయ్యా, మీరు మాత్రమే మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నరాల్లో ఈ వాక్యం వెళ్ళిపోయి ప్రభా, ఈరోజు వాళ్ళ విడుదల పొందుకోవాలి యేసయ్యా, స్వస్థత పొందుకోవాలి యేసయ్యా, ఆశ్చర్య కార్యములు వాళ్ళ గృహాల్లో జరగాలి యేసయ్యా. ఈ సత్యం ఎరిగిన తర్వాత తండ్రి, మీరు నా హృదయంలో పెట్టిన ఆ సత్యాన్ని నేను బోధిస్తుండగా తండ్రి, మా గృహాలలో విడుదలలో జరగాలి యేసయ్యా. అయ్యా, మాతోని మీ వాక్యం మాట్లాడి తండ్రి, మీ వాక్యం ద్వారా విడుదల ఇస్తున్నందుకై వందనాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ హోలీ నేమ్. మీ అందరినీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నేను ఇన్వైట్ చేస్తున్నాను. మరొకసారి మరి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. దైవజనులైన ప్రాఫెట్ పాల్ డేవిడ్ గారికి నా వందనాలు. ఓకే, అండ్ థ్యాంక్ యూ అనిల్ బ్రదర్ ఫర్ అప్రోచింగ్ మీ. ఓకే, సో ముఖ్యమైన ఒక అంశం ఇది, ఒక క్రైస్తవుడికి ఈ అంత్య దినాల్లో కావాల్సిన అంశము. నేను ఈ డెలివరెన్స్ గురించి నేను బోధిస్తూ ఉంటే అనేకులు ఇది కాదు, ఇది స్క్రిప్చరల్గా లేదు అనేసి కొంతమంది అపోజ్ చేస్తే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టిన అనమాట. ప్రభువా, నేను చెప్పేది అసత్యమా, లేకపోతే నేను నా సొంతంగా వెళ్తున్నానా, నా సొంత మాటలు వస్తున్నాయా అంటే దేవుడు స్క్రిప్చరల్గా విడుదల గురించి మాట్లాడిండు. మేము మా సంఘంలో చేస్తున్న విడుదల గురించి మాట్లాడిండు. ఆ విడుదల గురించి దేవుడు ఈరోజు ఈ క్షణము బోధించమని చెప్పిండు. సో లెట్ మీ స్పీక్ ఆన్ డెలివరెన్స్. డెలివరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఈవిల్ స్పిరిట్ గెటింగ్ డిస్కనెక్టెడ్. ఒక దురాత్మ డిస్కనెక్ట్ అయిపోవడం అనేది విడుదల. ఓకే, సో ఇప్పుడు ఈ దురాత్మ అనేది విడుదల అయిపోతే వర్క్ అయిపోయిందా, అక్కడ మనం ఏదైనా పని చేయాలన్నా, లేకపోతే దురాత్మ వెళ్ళిపోయినాక మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాలంటే ముందుగా మనము దురాత్మ ఎలా వచ్చాడో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ వీ హ్యావ్ టు నో హౌ డిడ్ ద ఈవిల్ స్పిరిట్ కమ్. Then we will know how to live when the evil spirit leaves the body. First of all, అనేకులు నమ్మని విషయం ఏంటంటే దురాత్మ శరీరం లోపల ఉండదు. చాలామంది చెప్తారు ఒక దురాత్మ మన శరీరం లోపల రాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది వాస్తవమా కాదా అని స్క్రిప్చరల్గా చెప్తాను. కొంతమంది నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డా నా శరీరంలో సైతానుడు రాలేడు అంటున్నారు. అది 100% ట్రూత్, ఇది 100% సత్యము. కానీ మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేవుడు ఇచ్చిన సమయంను బట్టి. ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ అప్. ఓకే, ఫస్ట్ స్టెప్, డెవిల్ ఎంటర్స్. ఫస్ట్ టైం మనం సైతానుడిని ఎక్కడ చూస్తున్నామంటే ఆది కాండంలో చూస్తాం. ఓకే, జెనసిస్లో సైతానుడు వాడు డైరెక్ట్గా రాడు, వాడు ఒక సర్పాన్ని వాడుకుంటాడు. కరెక్టా కదా? డెవిల్ విల్ యూజ్ అండ్ సర్పెంట్. డెవిల్ వోంట్ కమ్ డైరెక్ట్లీ. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? వాడు సర్పాన్ని ఎందుకు వాడుకోవాలంటే అక్కడ బైబిల్లో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. సర్పెంట్ వాజ్ కన్నింగ్ అమంగ్ ఆల్ ద అనిమల్స్. అంటే వాడికి ఒక డోర్ ఉంది సర్పంలో. ఆ కన్నింగ్ స్పిరిట్, ఆ సర్పం యొక్క క్యారెక్టర్లో ఆ కన్నింగ్నెస్ ఉంది కాబట్టి ఆ సర్పం లోపల ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే అప్పటిదాకా అవ్వతోని మాట్లాడిన సర్పం వేరు, వేరే సర్పాలు వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అవ్వతోని అంటే అవ్వ ఆల్రెడీ సర్పాలను కలిసింది. అంతెందుకు ఆదాము పేర్లు పెట్టిండు ప్రతి అనిమల్స్కి. కరెక్టా? అయితే ఆదాము పేరు పెడుతున్నప్పుడు సర్పం కూడా ఇలా నడుచుకుంటూ వచ్చింది.
క్రాల్ చేయలే, నడుచుకుంటూ వచ్చింది. దానికి శాపం దొరికిన తర్వాత అది కడుపు మీద నడవడం మొదలైంది. సర్పము ఆదాం దగ్గర నడుచుకొని వచ్చి ఆదాము సర్పము అని పేరు పెట్టిన తర్వాత వెళ్ళిపోయింది. అప్పుడు అవ్వకి తెలుసు అది సర్పాన్ని ఎన్నోసార్లు కలిసింది. కానీ ఆ సర్పంలో దురాత్మ వెళ్ళిన తర్వాత అది ఆడ సీన్ వేరుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవిల్ ఎంటర్డ్ ఇన్ టు ద సర్పెంట్ బికాస్ ఆఫ్ దట్ కన్నింగ్నెస్. బ్రదర్ మేము సర్పెంట్ కాదు కదా బ్రదర్, మేము మనుషులమే, ఆడికి కూడా వస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతమంది క్లియర్ అయింది? సర్పం లోపల సైతానుడు ఎందుకు వచ్చిండు? బికాజ్ ఆఫ్ ద కన్నింగ్ స్పిరిట్, ద కన్నింగ్ క్యారెక్టర్ వాట్ దట్ సర్పెంట్ హ్యాడ్. అంటే సైతానుడు ఎలా వస్తాడంటే ఒక క్యారెక్టర్ని బట్టి కూడా వాడు దూరుతాడు మన శరీరంలోకి. సరే మనుషుల శరీరం కాదు, అది సర్పెంట్ శరీరం, ఓకే. సర్పెంట్ లోపల దూరి అప్పుడు మాట్లాడింది. సరే సైతానుడు ఎందుకు డైరెక్ట్గా రాలే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైతానుడికి డైరెక్ట్గా రానికి దమ్ము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు అయితే, మీరు బైబిల్ పట్టుకుంటే నీ లోపల నువ్వు ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదా? నీ హృదయంలో యేసుక్రీస్తే నా దేవుడు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే సైతానుడికి నీ ముందు డైరెక్ట్గా రానికి దమ్ము లేదు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నో డెవిల్ క్యాన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ డైరెక్ట్లీ. ఎందుకంటే అవ్వ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏర్పరచబడిన ఒక శరీరం అది, అవునా కదా? ఆ శరీరానికి వ్యతిరేకంగా, ఆ శరీరానికి అగెన్స్ట్గా సైతానుడు డైరెక్ట్గా రాలేడు. ఎప్పుడు నీకు అగెన్స్ట్గా డైరెక్ట్గా రాడు. వాడు ఒక శరీరాన్ని వాడుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుంది? యా, హీ విల్ యూజ్ అ బాడీ. హీ యూజ్ ద సర్పెంట్స్ బాడీ. ఎందుకంటే దేవుడు ప్రతిదీ సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ మీరు ఎజికియల్ గ్రంథంలో చూస్తే సైతానుడి యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ. అందులో హీ ఈజ్ బర్న్ట్ ఇన్ టు యాషెస్ అని ఉంటుంది. అంటే వాడి యొక్క రూపము అసహ్యంగా మారిపోయిందనమాట. సో ప్రతిదీ చూసిందల్లా మంచిగా ఉంది అని దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే కాబట్టి అవ్వ ఈజీగా గుర్తుపట్టేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని. కాబట్టి ఆ రూపము మార్చుకొని వస్తుంది. ఎలా రూపం మార్చుకోలేదంటే ఒక శరీరం లోపల దూరిపోతుంది, ఒక రూపం లోపల దూరిపోతుంది. ఇది ఇంకొక ప్రశ్నకి కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అనేకులు ఏమంటారంటే నా కళలో, ఇప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ డ్రీమ్స్. చాలామంది ఏమంటారంటే నా కళల్లో మా తాత వచ్చిండు, మా ఇంట్లో చనిపోయిన వాళ్ళు మా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నారు అని ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా వినడం కానీ ఎక్స్పీరియన్స్? నాకు తెలిసిన వాళ్ళు అనేకులు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఈ విషయాన్ని. చనిపోయిన వాళ్ళు తిరగడం, అది నేను క్లారిఫై చేస్తా ఈరోజు. స్క్రిప్చరల్గానే ఏది ఉన్నా స్క్రిప్చరల్గానే మాట్లాడుకుందాం. చనిపోయిన వాళ్ళు వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోకి మీరు రారు అంటే నేను వస్తారు అని చెప్తా, మీరు వస్తారు అంటే నేను రారని చెప్తా. ఓకే, బికాజ్ ఐ కెన్ ప్రూవ్ బోత్. చూడండి, వాక్యం 2 అంచుల గల ఖడ్గం. కానీ ఇందులో సత్యము నువ్వు ఎటు సత్యం పక్కన పట్టుకుంటున్నావా చూద్దాం. ఆ ఖడ్గంతో నువ్వు గొంతు కోయొచ్చు, లేకపోతే ఆ ఖడ్గంతో శత్రువుని కూడా జయించవచ్చు. కానీ అది 2 అంచుల గల ఖడ్గం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్ మీ క్లారిఫై ఫ్యూ థింగ్స్. ఫస్ట్ థింగ్, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం ప్రకారం చూసుకుంటే, రాసుకోండి, ఎవరన్నా రాసుకోండి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనంలో డెవిల్ ప్రోవోక్డ్ డేవిడ్ అని ఉంటుంది. సైతానుడు దావీదుని ప్రోవోక్ చేస్తాడంట. దేనికి ప్రోవోక్ చేస్తాడు? ఒక పాపం చేయడానికి, లేకపోతే దేవునికి డిసోబే చేయడానికి. సో ఫస్ట్ థింగ్, నువ్వు పరిశుద్ధుడివి, నీ లోపల ఏ ఒక్క క్యారెక్టర్, అవునా, డెవిల్కి ఎంటర్ అవ్వడానికి ఆప్షన్ లేదంటే డెవిల్ ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ప్రోవోక్ చేస్తాడు. నేను ఇఫ్ యూ డోంట్ క్యారీ ద క్యారెక్టర్ దట్ విల్ అలౌ డెవిల్ ఇన్సైడ్ యువర్ బాడీ, వాట్ డెవిల్ విల్ డూ? హీ విల్ ప్రోవోక్ యూ. బాగా గుర్తుపెట్టుకోండి, సైతానుడు నిన్ను ప్రోవోక్ చేస్తాడు. ఏంది? ఏదో ఒక క్యారెక్టర్, నేను కోపం పడేటట్టు, తప్పు చేసేటట్టు, లేకపోతే కుటుంబాన్ని విరగొట్టు అని చెప్పి సైతానుడు నిన్ను పక్కన నుంచి మాట్లాడి ప్రోవోక్ చేస్తాడు. హీ విల్ ప్రోవోక్ ఎ క్యారెక్టర్ టు గెట్ యాడెడ్ ఇన్ యూ. వాడు డైరెక్టర్ రాడు, ఫస్ట్ పక్కనోళ్ళ మాటల ద్వారా నిన్ను ప్రోవోక్ చేస్తాడు టు డూ సంథింగ్. హీ ప్రోవోక్డ్ డేవిడ్.
అండ్ దావీదు పాపం చేస్తాడు. చాలామంది మనం ఏ తప్పు చేస్తున్నామంటే, మనం పాపం వస్తుందంటే బైబిల్ ఏమంటుంది, పాపం వస్తే నువ్వు ఉరికిపోవాలి ఆడికెళ్ళి అంటుంది. యోసేపు ఆ స్త్రీ ఆయన బట్టలు పట్టుకొని గుంజితే ఏం చేస్తాడు ఆయన? నో సిస్టర్, ఐ విల్ ప్రే ఫర్ యూ అన్నాడా? ఉరికిపోయిన ఆడికెళ్ళి. పాపము ఉన్న చోట మనం ఉరికిపోవాలని బైబిల్ చెప్తుంది. సైతానుని ఎదిరించాలని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? సైతానుని చూస్తే ఉరికిపోతున్నాము, పాపాన్ని నేను జయిస్తాను నించుంటున్నాం. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? పాపాన్ని జయించొద్దయ్యా, పాపం వస్తుందంటే నువ్వు ఉరికిపోవాలా అంటున్నావు. నువ్వు ఒక మంచి విషయం గురించి ఈరోజు ఫోన్ ఓపెన్ చేస్తావు, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తావు, మంచి విషయం ఓపెన్ చేస్తావు, నీకు అనవసరమైన వెబ్సైట్ వస్తుంది. ఏం చేయాలా? నువ్వు బ్లాక్ చేయాలా? దాన్ని తీసేస్తా ఉంటే మళ్ళా రాదు అది. నువ్వు ఏదైతే చూస్తావో అదే వస్తూ ఉంటుంది. సో అదొక శోధన. ఇప్పుడు శోధన అంటే అందరు యోబుకి వచ్చిందంటే నాకు కూడా ఒళ్ళంతా రోగాలు వచ్చేస్తాయేమో, ఒక రోజులో నా కుటుంబంలో మరణం వస్తుంది కాదు. అది యోబుకి ఇచ్చిన శోధన. నీకు వేరే స్టైల్ ఉంటుంది, నీకు టెక్నాలజీ పరంగా ఉంటుంది, నీకు డబ్బులు పరంగా ఉండొచ్చు. నువ్వు డబ్బులు వస్తే నేను నాశనం అయిపోతా అనుకుంటే నీకు వెంటనే డబ్బులు పంపించడం మొదలు పెడతావు. అనేక దైవజనులు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అంటే నాకు పరిశుద్ధాత్ముడు బోధించింది, నన్ను హెచ్చరించిన విషయం ఏంటో తెలుసా? నన్ను హెచ్చరించిన విషయం, ఐ వాజ్ వార్న్డ్ బై ది స్పిరిట్. యు నో వాట్ దట్ స్పిరిట్ వాస్? అ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. అందుకనే ఎప్పుడు నేను గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ అన్నాను. ఎందుకంటే ఆ గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చిందంటే పడిపోతాం మనం వెంటనే. ఇమ్మీడియట్లీ విల్ ఫాల్ డౌన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తెలుసా? వాడికి తెలుసు మనకి ఏది పంపించాలని వాడికి తెలుసు. హీ విల్ ప్రొవోక్ యూ. ఇఫ్ యూ డోంట్ క్యారీ దట్ క్యారెక్టర్, ఫస్ట్ థింగ్ ద డెవిల్ విల్ ప్రొవోక్ యూ సో దట్ హీ విల్ ఎంటర్ ద బాడీ. ఆ క్యారెక్టర్ ఉండాలా ఫస్ట్. ఆ క్యారెక్టర్ అనేది లేకపోతే అదే శోధన. ఆ శోధనకి నువ్వు లొంగిపోయినావు అంటే ఖచ్చితంగా దురాత్మ ఎంటర్ అవుతుంది బాడీ లోపల. నువ్వు రోజు బైబిల్ చదివినా ఎంటర్ అవుతుంది, నువ్వు రోజు అన్య భాషల్లో గంటలు మాట్లాడినా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే నీలో ఆ గుణం ఉంది. ఆ గుణం ద్వారానే దురాత్మ అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు దురాత్మ పోతే మాత్రం సరిపోతుందా? అది డెలివరెన్స్ కాదు. నీలో ఆ గుణం మారితేనే అది డెలివరెన్స్. ఇది చెప్తే నన్ను ఫేక్ ప్రాఫిట్ అంటారు. ఓకే, ఆ గుణం మారితే చాలామంది ఇట్స్ కామన్ అంటున్నారు, ఇట్స్ నేచర్ అంటున్నారు. నో, బైబిల్ నెవర్ యాక్సెప్ట్ సూన్ యాంగర్. బైబిల్ ఓన్లీ యాక్సెప్ట్స్ యాంగర్. అది కూడా కోపం ఎక్కడొచ్చింది యేసుక్రీస్తుకి? తన తండ్రి యొక్క ఆ టెంపుల్లో, ఆ హౌస్ ఆఫ్ గాడ్లో, ఆ దేవుని సన్నిధిలో వ్యాపారం చేస్తున్నారు. అక్కడ అమ్ముతున్నందుకు గొడవగాలే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ గొర్రెలని అమ్ముతున్నందుకు యెరూషలేంలో గొడవగాలే. యేసుక్రీస్తు కోపం రాలే. ఆ గొర్రెలని డబుల్ రేట్కి అమ్ముతున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు ఒక గొర్రె అనుకోండి, 10,000కి అమ్ముతున్నారు. ఎందుకంటే దూరం నుంచి జనాలు వచ్చి అక్కడ బలులు ఇస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలన్నీ తీసుకొచ్చి దూరం నుంచి ఎక్కడనో కొనుక్కోవాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడనే వ్యాపారం పెడతారు. వ్యాపారం పెట్టింది దేవుడికి కోపం రాలే. ప్రేయర్ ఆయిల్ అమ్మితే ఈరోజు వెంటనే అందరూ దైవజనులకు అగేన్స్ట్ అయిపోతున్నారు. సీడీలు అమ్మితే దైవజనులు అగేన్స్ట్ అవుతున్నారు. ఒకటి, దాని వెనుకలో ఉన్న ఇంటెన్షన్ ఏంది? వాళ్ళు దాన్ని వ్యాపారం చేస్తే అది దేవుడు వాళ్ళని జడ్జ్ చేస్తాడు. మనం ఎవరం చెప్పండి? కానీ ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు వ్యాపారంగా చేశారు. 5,000ది 10,000కి అమ్ముతున్నారు. ఇట్స్ నాట్ ఎ సర్వీస్. దేవుని అదే వాళ్ళు 5,000కి వచ్చింది ఎగ్జాక్ట్ 5,000కి, లేకపోతే ఒక 100 రూపాయలు 200 ఎక్స్ట్రా పెట్టుకొని అమ్మారు అనుకోండి, అది న్యాయమైన వ్యాపారం. న్యాయమైన వ్యాపారం జరుగుంటే దేవుడు ఏం చెప్పేవాడు కాదేమో, దేవుడు కోపం చేసేవాడు కాదేమో. బట్ దే టర్న్డ్ ఇంటూ అన్ ఈవిల్ బిజినెస్. దట్స్ వై గాడ్ గాట్ యాంగ్రీ దేర్. సో దేర్ షుడ్ బి అ వ్యాలిడ్ రీజన్ ఫర్ యువర్ యాంగర్. నాకు ఇరిటేట్ అయిపోతుంది బ్రదర్ అని అంటున్నావు, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ సైడ్. ఆ దేవుడి నుంచి అసలు కాదు. దట్ ఈస్ అ క్యారెక్టర్ విచ్ విల్ అలౌ డెవిల్ టు ఎంటర్ యువర్ బాడీ. నేను ఏం పాపం చేసిన బ్రదర్, నేను ఎవరికేం చేసిన బ్రదర్, నువ్వు ఎవరికి ఏం చేయలే, కానీ నీ లోపల ఉన్న ఆ గుణం మారలే కాబట్టి ఆ దురాత్మ ఎంటర్ అయిపోయిందాడ. చాలామంది డెలివరెన్స్ అంటే పడిపోతే అయిపోయింది అనుకుంటున్నారు. కాదు సహోదరుడా, దైవజనులు ఎందుకు గంటలు బోధిస్తారు? వై దే ప్రీచ్ ఫర్ అవర్స్ టుగెదర్? వై దే వాంటెడ్ టు ప్రీచ్. వాళ్ళు 15 నిమిషాలు అర్ధగంట అద్భుతాలు చేస్తారు దైవజనులు. 20 నిమిషాలు అర్ధగంట, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రేయర్ చేస్తారేమో. గంటలు ఎందుకు బోధిస్తారు? వాళ్ళ అంటే పరిశుద్ధాత్మ ద్వారా
నడిపింపబడే ప్రతి దైవజనుడు ఎందుకు ఎక్కువ వాక్యం బోధిస్తాడంటే ఆ వాక్యం ద్వారా నీకు విడుదల అవ్వాలా. The touch of a man of God is not necessary today, but the word of life is necessary for us. Amen. ఈరోజు వర్డ్ ఫెస్ట్ దర్శనం ఏంది? ఈ వాక్యము అనేకుల లోపల వెళ్ళి అనేక ఆత్మలు రక్షింపబడాలి. వర్డ్ ఫెస్ట్ దైవజనులు మీ మీదకి వచ్చి చేయి పెడతలేరు. కానీ నాకు చాలామంది చెప్పారు, బ్రదర్ వర్డ్ ఫెస్ట్లో దైవజనులు బోధించే మాటలు నేను అంటే దైవజనులు కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు సడన్గా ఇలా స్క్రోల్ చేస్తుంటే ఎవరో దైవజనులు మాట్లాడితే వాళ్ళకి కావాల్సిన వాక్యం వాళ్ళకి దొరుకుతుందంట. ఎందుకు వాళ్ళకి దొరుకుతుంది? బికాజ్ ఇట్ ఈస్ అ విజన్. నేను పర్సనల్గా అడిగినా అండి, ఇది దైవజనులకు కూడా ఎవరు చెప్పలే. వెన్ ఐ ప్రేడ్ లార్డ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్, అంటే ఈ వర్డ్ ఫెస్ట్ వల్ల ఏమైంది ప్రభా, వాట్ హ్యాపెండ్ అంటే రిజల్ట్స్ ఉండాలి కదా. గంట ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ గాడ్, నేను ఇది ఎవరు చెప్పలే, దైవజనులకు కూడా తెలియదు. ఇది పర్సనల్గా నాకు ఈరోజు మార్నింగ్ దేవుడు బయలుపరిచిండు. దేవుడు నాకు ఒకటే చెప్పిండు. ఏమన్నాడంటే, బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ ఫెస్ట్ మెనీ సూసైడ్ కేస్ గాట్ రెడ్యూస్డ్ అంట. సీరియస్లీ నేనన్నా ఎందుకు సూసైడ్ చేసుకుంటారు ప్రభా అంటే, ఈ క్వారంటైన్ పీరియడ్లో ఒక రూమ్లో వేస్తే అమెరికాలో జరిగిందండి. అమెరికాలో జరిగింది. అందరూ నేను కరోనా వచ్చి చచ్చిపోతా, కానీ ఇది ప్రూఫ్ మీకు దేవుడు చెప్పింది నిజమని. నేను కరోనా వచ్చి చచ్చినా చస్తాను బయట రోడ్డు మీద పడి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు గవర్నమెంట్కి అగేన్స్ట్గా. తెలుసా, అక్కడ గవర్నమెంట్ ఒక్కొక్కడికి 2 లక్షలు ఇచ్చింది గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి. అయినా వాళ్ళు మొత్తం అయిపోగొట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఈడ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చింది, అయినా ఒక్కడు కూడా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయలేదు. ఎందుకు? దిస్ ప్రేయర్స్. డెవలప్డ్ కంట్రీలో అయింది, డెవలపింగ్ కంట్రీలో కాలేదు. యా యూ నీడ్ టు నో ద స్పిరిట్. సో వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రిలీజింగ్ వర్డ్, ఆ వాక్యం అనేది విడుదల చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఆ దురాత్మ అనేది వెళ్ళిపోవడం, ఆ గుణం అనేది మార్చాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సైతానుని ఎలగొట్టడము నా లెఫ్ట్ హ్యాండ్ గేమ్. అది నాకే కాదు, ఏ దైవజనునికన్నా ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ గేమ్ ఫర్ దెమ్. వాళ్ళు పో అని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉన్న ప్రెజెన్స్లో రాదు దయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అది మళ్ళా తిరిగి 7 మార్లు ఎందుకు వస్తుంది? ఆ గుణం మారాల. ఇఫ్ ద క్యారెక్టర్ ఇన్ యూ ఈజ్ నాట్ చేంజింగ్ మై డియర్ ఫ్రెండ్, యు నో వాట్ హ్యాపెన్స్? అగైన్ అండ్ అగైన్ యు ఆర్ ఇన్వైటింగ్ ద డెవల్ 7 times మోర్. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాటలండి, నేను చెప్పిన మాటలు. 7 సార్లు ఎక్కువ దురాత్మని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే నీకు దురాత్మ విడిచిపెట్టి పోవడం ఇంపార్టెంటా, లేకపోతే ఆ క్యారెక్టర్ చేంజ్ అవ్వడం ఇంపార్టెంటా? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ ద సర్మన్? Yeah, the character, the evil character, what will devil do? He will provoke the evil character to enter. That is called temptation. ఈ ప్రోవోకింగ్ని నువ్వు ఓవర్కమ్ చేస్తున్న వాడివైతే నీ లైఫ్ అంతా 2వ రాకడ వరకు నీకు ప్రోవోకింగ్ ఉంటుంది. ఈ ప్రోవోకింగ్ని నువ్వు ఓవర్కమ్ చేస్తూనే ఉండాలా. అదే క్రైస్తవుడి జీవితము. ఈ ప్రోవోకింగ్ని నువ్వు ఓవర్కమ్ చేయలేక ఆ ప్రోవోకింగ్కి నువ్వు లొంగిపోయినావంటే ఆ దురాత్మని లోపల వచ్చేస్తుంది. ఇంకొక ప్రూఫ్ కావాలంటే యూదాస్ ఇస్కరియోత్ ఎంతమందికి తెలుసు? యేసుక్రీస్తు తెలియని వాడికి కూడా యూదాస్ తెలుసు, అవునా కదా? యా. సో హూ ఇస్ జూడాస్? ఇట్లా 12 మంది శిష్యుల పేర్లు చదువుతామండి. ఇంట్రొడక్షన్ ఇస్తుంది బైబిల్లో. ఇంట్రొడక్షన్ పీటరు, యోహాను, ఇలా అందరి పేర్లు వస్తుంటే లాస్ట్లో ఏమని వస్తుందంటే యూదాస్ ఇస్కరియోతు ఈయననే యేసుక్రీస్తుని బలిచ్చిండు, అంటే ఈయననే యేసుక్రీస్తుని సిలువ వేయించిండు అన్నట్టుగా ఉంటుంది. నేను అన్నా, ప్రభా ఇప్పుడే కదా ఇంట్రొడక్షన్ ఇస్కరియోతుది, యూదాస్ ఇస్కరియోత్కి, అంతలోపు ఎందుకు ప్రభా మీరు వెంటనే ఆయనను చేస్తున్నారంటే ఐ డెంట్ గెట్ అన్ ఆన్సర్. దాని తర్వాత ఇంకొక చోట యేసుక్రీస్తుకు అనేక మంది శిష్యులు ఉంటారు. యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటే చాలామంది ఈడ్చిపెట్టి వెళ్ళిపోతారు యేసుక్రీస్తుని. అప్పుడు 12 మంది మిగులుతారు. 12 మంది మిగిలితే ఎంత గ్రేట్ అంటే వాళ్ళు ఆ 12 మందిలో కూడా యేసుక్రీస్తే జీవము అని ఉంది కదా హృదయంలో. పేతురుని అడుగుతారు, మీరు ఎందుకు పోలేదయ్యా అని వాళ్ళందరిని అడిగితే పేతురు అంటారు, మీ దగ్గరనే కదా తండ్రి మార్గం ఉంది అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? కరెక్టే, కానీ మీలో కూడా ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు. అంటే ఆ దురాత్మ అనేది Judas carried some character where devil can enter. Luke chapter number 22 verse 3 says, devil entered in Judas.
లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటదంటే, డెవిల్ ఎంటర్డ్ ఇన్ జూడాస్. యూదాస్ ఇస్కరియోట్ లోపల సైతానుడు ప్రవేశించిండు. హీ వాజ్ బీన్ ప్రోవోక్డ్ కంటిన్యూస్లీ 3.5 సంవత్సరాలు ప్రోవోక్ అయ్యి ఒక్కరోజు డిసైడ్ అయింది, ఈరోజు ఎలానైనా యేసుక్రీస్తుని పట్టించేస్తారా అని లోపల దూరిపోయాడు. అందుకనే దేవుడు రొట్టెను విడిచి ఇచ్చిన తర్వాత అప్పుడు యూదాస్ కూర్చోట్లేడు, అప్పుడు ఆ దురాత్మ కూర్చుంది. అందుకనే ఆ రొట్టెను విరిచి ఇలా ఇవ్వంగానే ఆ రొట్టెను తీసుకున్న వాడు ఏమన్నాడు తెలుసా? రొట్టెను తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ఏమంటాడంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటున్నాడు. అది యూదాస్కి అంటలేడు, ఆ దురాత్మకు అంటున్నాడు. బికాస్ డెవిల్ ఎంటర్డ్. యేసుక్రీస్తు చేతి నుంచి రొట్టెను పొందుకున్న వాళ్ళు ఆ దురాత్మ ఎంటర్ అయిపోయింది. హౌ డిడ్ ద డెవిల్ ఎంటర్ ఇన్ జూడాస్? బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ హీ క్యారీడ్. ఏం క్యారెక్టర్? మైట్ బి జూడాస్ క్యారీడ్ అ మనీ మైండెడ్. ఎలా అంటున్నారు బ్రదర్ మీరు జూడాస్ మనీ మైండెడ్ అని అంటున్నావా? సింపుల్. ఒక ఆమె 7 రకాల దురాత్మ నుంచి ఆమెని పీడిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఆమెకు విడుదల చేసిన తర్వాత ఆమె స్పైక్నాడ్ అనే ప్లాంట్ హిమాలయ పర్వతంలో దొరుకుతుంది. ఆ ప్లాంట్ నుంచి చేయబడిన ఆ పర్ఫ్యూమ్ తీసుకుపోయి ఇరగొట్టి యేసుక్రీస్తు కాళ్ళను అభిషేకిస్తుంది. యేసుక్రీస్తు కాళ్ళను అభిషేకిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నోరు తెరిచి, ఇది పేదవాళ్ళకి ఇచ్చిన బాగుండు కదా అని అడుగుతాడు. ఆ వ్యక్తి ఎవరండి? యూదాసు. He was somewhere jealous. He's telling, why you wasted that money? He started judging. జడ్జ్మెంటల్గా మనం ఉండొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు క్లియర్గా ఏమంటాడు? అసలు జడ్జి చేయని నువ్వు ఎవడవా అంటాడు. అవునా కదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో హూ ఆర్ యూ టు జడ్జ్ అంటాడు. సింపుల్. అంటే ఇక్కడ జడ్జ్మెంట్ స్పిరిట్ వచ్చింది మనోళ్ళ. ఎవరు? యూదాస్ లోపల జడ్జ్మెంట్ స్పిరిట్ వచ్చింది. జడ్జ్మెంట్ స్పిరిట్ వచ్చినందుకు ఇప్పుడు ఏమైంది? ద డెవిల్ ఎంటర్డ్ ఇన్ హిమ్. డెవిల్ వాజ్ ప్రొవోకింగ్ ఫర్ 3.5 years అండ్ దెన్ డెవిల్ ఎంటర్డ్ ఇన్ టు హిమ్. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, సైతానుడు ఒక్క రోజులో రాడు, ఒక్క రోజులో నీ పరిస్థితి మార్చడు. నేను కొంతమంది విడుదల చేస్తుంటే వాళ్ళకి చెప్పిన, 8 సంవత్సరాలుగా నీ కెరియర్ డిస్టర్బ్ అవుతుందమ్మా, 6 సంవత్సరాలుగా నీ కెరియర్ డిస్టర్బ్. అంటే వాడు అప్పుడు మొదలుపెట్టిండు, ఇప్పుడు నువ్వు కాన్సిక్వెన్సెస్ చూస్తున్నావు. యూదాస్ని ప్రోవోక్ చేయడము యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీ ఆరంభంలో మొదలైతే 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూదాస్ డిసైడ్ అవుతున్నాడు. అంటే ప్రతిరోజు యూదాస్ యేసుక్రీస్తుని అమ్మాయి అని అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారసీలకు కూడా యూదాస్ గురించి తెలిసిపోయింది. వీడిని పట్టుకుంటే వీడి వీక్ పాయింట్ తెలిసిపోయింది యూదాస్ గురించి. అంటే యూదాస్ గురించి ఫారసీలకు కూడా తెలిసిపోయింది, అర్రే వీడు కిల్లాడేరా బై, వీడిని పట్టుకుంటే యేసుక్రీస్తు లోపలేయచ్చని. లేకపోతే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు యూదాస్ని? ఎందుకు పేతర్ని అప్రోచ్ అవ్వాలి? ఎందుకు యోహాన్ని అప్రోచ్ అవ్వాలి? ఎవరైనా ఆలోచించారా? వై డిడ్ దే అప్రోచ్ ఓన్లీ జూడాస్? Because they know Judas carries a character which doesn't belongs to God. How did devil enter now? Because of the character or because of sin? Because of the character. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ లోపల ఉన్న ఓ చిన్న గుణము, ఆ దేవునికి సంబంధం లేనటువంటి ఆ గుణమును బట్టి వాడు ఎంటర్ అయ్యిండు. బికాస్ సర్పెంట్ వాస్ కన్నింగ్, డెవిల్ చోస్ సర్పెంట్. హీ డిడ్ంట్ చూస్ లయన్, హీ డిడ్ంట్ చూస్ టైగర్, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ ఈవిల్ థింగ్స్. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఇప్పుడు అర్థమవుతుందా విడుదల అంటే ఏందో? క్లారిటీ వస్తుందా మీ అందరికీ? నాలో దురాత్మ లేదు అని చెప్పకండి, వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయకండి. ఇంకొకటి, బైబిల్లో ఒక సూపర్ సీన్ ఉంటుంది. అది నేను కూడా ముందు నమ్మిన. దేవుడు నా కళ్ళు తెరిచేదాకా, దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత ఆ వాస్తవం, ఆ సత్యం తెలుసుకున్నా. ఎంతమందికి సౌలు ఒక తప్పు చేస్తాడు, జాగ్రత్త వినండి. సౌలు ఒక తప్పు చేస్తాడు, తప్పు చేసిన తర్వాత సాముయేలు చనిపోయి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్త వినండి, సౌలు ఒక చాతబడి స్త్రీ దగ్గర పోతాడు. చాతబడి స్త్రీ దగ్గర పోయినప్పుడు సాముయేల్ని పిలువు అంటాడు. కరెక్టా? చాతబడి స్త్రీ దగ్గర పోయి సాముయేల్ని పిలువు అంటే సాముయేలు వస్తాడు అని బైబిల్ అంటుంది. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎస్ ఐ నో అని చెప్పండి ఎవరన్నా కమెంట్లో. ఎంతమందికి తెలుసు? సౌలు చాతబడి స్త్రీ దగ్గర వెళ్ళి చనిపోయిన సాముయేల్ని మళ్ళీ తీసుకురా
అని చెప్తాడు. ఈ ఈ సిచ్యువేషన్ ఎంతమందికి తెలుసు? తెలియకపోతే నేను సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, అందుకని అడుగుతున్నా. ప్లీజ్ డూ రిప్లై ఇట్. ఓకే, అప్పటిదాకా నేను స్క్రిప్చర్ తీసి పెట్టుకుంటా. రిప్లై చేయండి. ఎంతమందికి తెలుసు ఈ సిచ్యువేషన్? ఓకే, నేను ఈ సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం. రైట్, ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవుడు ఒకటే అడిగింది చదువుతున్నప్పుడు. ఓకే, అందరు తెలుసా? అయితే సూపర్. ఇప్పుడు చూడండి, నేను చదువుతున్నా. మొదటి సామువేలు, అందరూ కూడా బైబిల్ తీసుకోండి, సూపర్ ఉంటుంది ఇది. మొదటి సామువేలు 15వ అధ్యాయము. మొదటి సామువేలు 15వ అధ్యాయము 28వ వచనం. 28 నుంచి చూద్దాం. మొదటి సామువేలు 15వ అధ్యాయము 28 నుంచి. ఓకే, నేను స్టోరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏమవుతుందంటే సామువేల్, ప్రవక్త అయిన సామువేల్ ఏమంటాడంటే సౌలుకి, నువ్వు ఆ పలానా దేశాన్ని జయించాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, నువ్వు అక్కడ ఉన్న అనిమల్స్ని, జంతువులని, మనుషులని అందరినీ చంపేసేయి అని అంటాడు. అలా అన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే బర్రెలను అన్నిటినీ మీట్ కోసం పెట్టేసుకుంటాడు అనమాట. చంపడు. అందరినీ నాశనం చేయాలంటే అందరినీ నాశనం చేయడు. ఇంకా ఆ దేశంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని, రాజు కాకుండా రాజు పక్కన ఉన్న వ్యక్తిని కూడా బతికి పెట్టుకుంటాడు, కాపాడి పెట్టుకుంటాడు. అంటే హీ డిసోబేడ్ గాడ్స్ వర్డ్ అనమాట. దేవుడు చెప్పిన మాటని ఈయన డిసోబే చేసిండు, ప్రవక్త చెప్పిన మాటని డిసోబే చేసిండు. అది ఒక గర్వం. లైట్ సామువేల్ మనోడే. ప్రవక్తలు మీవాడు మావాడు ఉండడండి, ఆయన దేవుడు వాడు. హల్లెలూయ. ప్రాఫిట్ ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, హీ బిలాంగ్స్ టు గాడ్, హీ ఈజ్ నాట్ యువర్ బ్రదర్ సిస్టర్ దో యూ కాల్ దెమ్. అల్టిమేట్లీ దే ఆర్ గాడ్స్ చైల్డ్. ఓకే, వాళ్ళకి రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ ఉండదు, వాళ్ళకి గాడ్తో కనెక్షన్ ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకనే నామాన్ ఎలైషా. ఓకే, ఎలైషా కూడా మరి నామాన్ని డైరెక్ట్ కలవడు, ఆ రాజుని కలవడు. ఎందుకంటే he is not interested to maintain relationship, he is only concerned about his spiritual relationship with God. ఓకే, ఈ ప్రవక్త వెంటనే నువ్వు ఇలా తప్పు చేసినావు కదా, నీ పైన నుంచి ఆ మ్యాంటల్ తీయబడుతుంది, ఇంకొక వ్యక్తి పైన అభిషేకం పోతుంది అని అంటాడు. ఓకే, చూద్దాం. అంటే ఇప్పుడు సౌలు తన రాజ్యాన్ని కోల్పోతున్నాడు. ఆ సీన్ చూపిస్తా. మొదటి సామువేలు 15వ అధ్యాయం 28 నుంచి 35 వరకు ధ్యానిద్దాం. మొత్తం 28 నుంచి మొత్తం. And Samuel said unto him, the Lord hath rent the kingdom of Israel from thee this day, and hath given it to the neighbor of thine, that is better than thou. దేవుడంట ఆ రాజ్యంని సౌలు చేతి నుంచి చింపేశాడంట. రెంటెడ్ అంటే చింపేయడం. చింపేసి దాన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చేశాడంట. ఆ ఇంకొక వ్యక్తి ఎవరో మీ అందరికి తెలుసు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 29వ వచనం చూడండి. And also the strength of Israel will not lie nor repent, for he is not a man that he should repent. Okay, 30వ వచనం. Then he said, I have sinned, yet honor me now, I pray thee, before the elders of my people and before Israel, and turn again with me, that I may worship thy God. ఇప్పుడు ఈయనకు సీన్ అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందంటే ఇప్పుడు సామువేలు తిరిగిపోతాడు, సామువేలు అతని దగ్గరికి మళ్ళా రాడు అనేసి ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ అడుగుతున్నాడు. నన్ను క్షమించయ్యా. ఎవరు? సౌలు అడుగుతున్నాడు. క్షమించయ్యా అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 31వ వచనం. సో సామువేల్ టర్న్డ్ అగైన్ అంట, టర్న్డ్ అగైన్ ఆఫ్టర్ Saul, and Saul worshipped the Lord. ఓకే, then said Samuel, bring ye hither to me Agag, the king of Amalekite. And Agag came unto him delicately. And Agag said, surely the bitterness of the death is past. And Samuel said, as the sword hath made woman childless, so shall thy mother be childless among women. And Samuel hewed Agag in the pieces before the Lord in Gilgal. Then Samuel went to Ramah, and Saul went up to the house of Gibeah of Saul. ఓకే, 35వ వచనం చాలా ముఖ్యమైన వచనం అండి. 35వ వచనం చూడండి. And Samuel came no more to see Saul. మళ్ళా చదువుతున్నా. And Samuel came no more to see Saul. ఆ సీన్ తర్వాత మళ్ళీ ఎన్నడూ కూడా సామువేలు సౌలుని తిరిగి చూడలేదు. చెప్తా, వస్తున్నా ఆడికే. సామువేలు
మళ్ళా హీ డింట్ రిటర్న్ టు సాల్. ఓకే, దాని తర్వాత చూడండి, సాల్ until the day of his death, nevertheless Saul mourned for Saul, and the Lord repented that he had made Saul king over Israel. ఓకే, చనిపోయేదాకా మళ్ళా సామువేలు తిరిగి సాల్ని చూడలే. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సామువేల్ చనిపోయేదాకా, సౌల్ చనిపోయేదాకా, సామువేల్ చనిపోయేదాకా మళ్ళీ తిరిగి చూడలే. అంటే ఒకసారి ప్రవక్త బ్యాక్ స్టెప్ తీసేసిందంటే ఆయన బ్యాక్ స్టెప్ తీసేసినట్టే. ఓకే, అండ్ గాడ్ రిపెంటెడ్ వై హీ మేడ్ సాల్ యాజ్ అ కింగ్ అంట. అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే దేవుణ్ణి రిపెంట్ చేపిస్తారంట. few characters you will introduce in your body, those characters will make you to repent. ఇదే మాట మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా చూస్తారు. అక్కడ దేవుడేమంట, ఐ రిపెంటెడ్ దట్ ఐ మేడ్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే బికాస్ హ్యూమన్ బీయింగ్స్ గాట్ కరప్టెడ్ అంట. వాళ్ళు కరప్షన్లో పడిపోయినందుకు దేవుడు రిపెంట్ అయిందంట. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దైవ జనముగా మనము కరప్షన్లో ఉన్నామంటే స్పిరిచువల్ కరప్షన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ అడల్టరీ. ఫిజికల్లీ వీ ఆల్ లుక్ వెరీ ప్యూర్, వెరీ క్లీన్, బట్ ఇంటర్నల్లీ, నేను అదే మాట్లాడుతున్నా, నీ యొక్క ఇంటర్నల్ క్యారెక్టర్ని బట్టి దురాత్మ దూరుతుందంట. నీలో ఆ క్యారెక్టర్ లేకపోతే అది ప్రోవోక్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోవోక్నే మనం శోధన అంటూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే, I will come to this point, but most of the people will be thinking that provoking అంటే ఒక ఇప్పుడు ఒక 10 మంది తాగుబోతలు కూర్చొని, నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, నా చుట్టూ ఒక 20 మంది తాగుబోతులు ఉన్నారనుకోండి, నేను అయినా అక్కడ మాజా తాగుతా, కోకోకోలా తాగుతా. దాని రీజన్ ఏంటో తెలుసా? దేవుని భయభక్తి కూడా సెకండరీ. ఫస్ట్ ఏందో తెలుసా, నాకు మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నాకు భయపెట్టి పెంచారు. కాబట్టి నేను ఆ మార్గంలో పోలేను. నాకు అలాంటి ఫ్రెండ్స్ చిన్నప్పుడు లేరు. కాబట్టి ఇప్పుడు నాకు అది శోధన కాదండి. నేను త్రాగుడికి అలవాటు పడిపోయి దాని నుంచి బయటికి రావాలంటే అది శోధన. నాకు బాగా త్రాగుపోతుండి. నేను ఈ రోజు నుంచి నేను దేవుడిని నేను తాగనయ్యా అని చెప్తున్నా అంటే, ఆ 20 మంది తాగుతుంటే నేను అక్కడ కోకోకోలా తాగితే అది శోధన నాకు. యేసుక్రీస్తు ఆకలితో ఉన్నప్పుడు ఈ రాయిని రొట్టెగా మార్చుకున్నాడు, అది శోధన. యు సీ దట్? Temptation is not which you are habituated for, which you can easily ignore. I can ignore smoking, I can ignore, but might be I cannot ignore lie, might be I cannot ignore pride. అనేకులు మీరు అందరూ అనుకోవద్దు నాకు శోధన అంటే ఒక వ్యభిచారమో, లేకపోతే పార్నోగ్రఫీయో, లేకపోతే ఒక స్త్రీయో పురుషుడో అఫేరో, ఇవన్నీ కాదండి. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి వేరే రకం గర్వము, అవునా? స్పిరిచువల్ అడల్టరీ, దైవజనులని జడ్జ్ చేసే ఆ జడ్జ్మెంటల్ స్పిరిట్స్, ఎంతమందికి అర్థమవుతుంది? సీరియల్స్ ఉండొచ్చు, కాఫీ టీల అడిక్షన్ వరకు ప్రతిదీ ఎక్కడి నుంచైనా రావచ్చు. శోధన, అది శోధన. ఓకే, సో దిస్ ఇస్ టెంప్టేషన్. ఓకే, ఫస్ట్ హీ విల్ ప్రోవోక్ యూ. నువ్వు ఆ శోధనలన్నీ నువ్వు జయించుకుంటూ రావడం అది క్రైస్తవ జీవితము. నీకు 2వ రాకడ వరకు ఉంటుంది ఈ శోధన జీవితం. ఇప్పుడు సామువేలు బతుకునేదాకా కూడా సౌలు ఎన్నడూ కూడా తిరగలేదు. సామువేల్ని కలవనికి ట్రై చేసిండు, సామువేల్ కలవలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నాకు కూడా దేవుడు అడిగినప్పుడు నేను భయపడ్డా. కాబట్టి మనం ఎవరం గిల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అరే నాకు తెలియదు అని అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి ఒక నూతన రెవల్యూషన్ ఇస్తున్నాడు అనేది మనం గుర్తిద్దాం. లెట్ us, ఓకే, ఫస్ట్ థింగ్ మై క్వశ్చన్ ఇస్ ఇన్ స్పిరిట్. ఒక పరిశుద్ధుడు, సాముయేలు ఎవరు? పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే తన తల్లి అయిన హన్న నాకు పిల్లలు కావాలా అని తాగుబోతుడిలాగా ఏడ్చి మొరబెట్టినప్పుడు అప్పుడు ఏలి అన్న ప్రవక్త ప్రవచించి, అమ్మ అవునా నువ్వు ప్రార్థిస్తున్నావు అమ్మ అని కనికరిస్తుంది. కానీ ఆమె ప్రార్థనలో ఒక కోరిక పెడుతుంది. ఏమని కోరిక పెడుతుంది అంటే, అయ్యా నువ్వు నాకు ఒక కొడుకు నువ్వు, నేను మళ్ళీ ఆ కొడుకుని నీకేస్తా అని అంటది. వెంటనే ఆమెకు 1 సంవత్సరంలో కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత తనని నరిష్ చేసి వెంటనే ఏలి ప్రవక్త దగ్గర ఇడిచిపెడుతుంది. అతనికి ఒక చిన్న వయసు ఉంటుంది. ఒకరోజు ఏలి ప్రవక్త దగ్గర ఉరుకుతున్నాడు. ఆయన ఉరికి, అయ్యా మీరు నన్ను పిలిచారా అంటే, పిలవలేదు బిడ్డ అంట, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఊరికి వస్తాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా, పిలవలేదు బిడ్డ అని అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. చిన్న వయసులో దేవుని స్వరం విన్న వ్యక్తి సామువేలు. హల్లెలూయా.
రాజులను అభిషేకించిన ప్రవక్త సామువేలు. దేవుడు అంత భయంకరంగా వాడుకున్న సామువేలు ఒక చాతబడి స్త్రీ, పాపము నిండిన ఒక చాతబడి స్త్రీ చాతబడి చేస్తే అంత పరిశుద్ధుడు పరలోకం నుంచి రాగలడా? హౌ మెనీ అండర్స్టూడ్ మై క్వశ్చన్? లేకపోతే బ్రదర్ నాకు క్వశ్చన్ అర్థం కాలే అని చెప్పండి. ఇంత పరిశుద్ధుడు ఒక చాతబడి స్త్రీ పిలుస్తే పరలోకం నుంచి రాగలడా? రాలేడు కదా. మళ్ళీ వచ్చిన వ్యక్తి సామువేలు, వచ్చిన ఆత్మ, ఓకే అది ఆత్మనే, చనిపోయింది కాబట్టి అది ఆత్మనే, దాన్ని నేను పేరు పెట్టాల్సి అనుకోలే. ఇప్పుడు వచ్చిన ఆత్మ, ఏదైతే ఆత్మ వచ్చిందో ఆ ఆత్మ నేనే సామువేల్ని అని చెప్పిందా? Can an evil spirit is evil spirit that powerful that it can call the holy prophet who is in the presence of God? No, devil don't have that power. Then who is this? చూద్దాం రండి. మొదటి సామువేలు 28వ అధ్యాయము 11 నుంచి ధ్యానిద్దాం. మొదటి సామువేలు 28వ అధ్యాయము 11 నుంచి ధ్యానిద్దాం. 1 Samuel chapter 28, let us meditate from verse 11. 11వ వచనం చూడండి. Then the woman whom shall I bring up, అంటే 7వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుంది అంటే సౌలు వెళ్ళి ఆ స్త్రీని అప్రోచ్ అవుతాడమ్మా అనమాట. ఆమె ఏమంటుంది అంటే నేను చచ్చిపోవాలని ఉందా అయ్యా అంటే ఈయన ప్రామిస్ చేస్తాడు, లేదు నువ్వు ఏం చనిపోవు, దేవుడు నేను చూసుకుంటాడని చెప్తాడు. ఎవరు? సౌలు. అయితే ఆ మాటని నమ్మి ఈ స్త్రీ చాతబడి చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు. ఓకే, దెన్ సెడ్ 11వ వచనం చూపిస్తాం చూడండి. దెన్ సెడ్ ద ఉమెన్ హూమ్ షల్ ఐ బ్రింగ్ అప్ టు ది అండ్ హీ సెడ్ బ్రింగ్ మీ అప్ సామువేల్. ఇప్పుడు ఈ స్త్రీ అడుగుతుంది ఎవరిని తీసుకురావాలా, ఏ వ్యక్తిని తీసుకురావాలంటే నువ్వు సామువేల్ని నా దగ్గర తీసుకురా అని సౌలు అంటున్నాడు. దాని తర్వాత 12వ వచనం అండ్ వెన్ ద ఉమెన్ సా సామ్యుయల్. ఓకే, ఉమెన్ సా సామ్యుయల్, ఆ స్త్రీ సామువేల్ని చూసిందని ఉంది ఇక్కడ. ఓకే, ఆ స్త్రీ సామ్యుయల్, ఉమెన్ సా సామ్యుయల్. బాగా చూడండి ఇక్కడ దెర్ ఇస్ అ క్లూ పాయింట్, ఒక చిన్న క్లూ పాయింట్ ఉంది. అండ్ ద ఉమెన్ సా సామ్యుయల్ షీ క్రైడ్ విత్ అ లౌడ్ వాయిస్ అండ్ ద ఉమెన్ స్పేక్ టు సాల్ సేయింగ్ వై హ్యాస్ దౌ డిసీవ్డ్ మీ ఫర్ దౌ ఆర్ట్ సాల్. ఇప్పుడు ఆ స్త్రీ సామువేల్ని చూసిందంట. బాగా వినండి, ఆ స్త్రీ ఎవరిని చూసింది? సామువేల్ని చూసిందంట. సామువేల్ని చూసిన వెంటనే ఆమె గట్టిగా ఏడుస్తుందంట. ఏడ్చి పిచ్చోడా ఎందుకురా నన్ను ఇట్లా చేసినావని ఆ ఇరిటేషన్లో మాట్లాడుతుందంట. వై హావ్ టు డిసీవ్డ్ మీ, నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, నా మరణం దగ్గరకు వచ్చింది. అయితే సాల్ ఒక ప్రశ్న అడుగుతాడు. చూద్దాం సాల్ యొక్క ప్రశ్న ఏంది. ఆమె ఏం లేదు, సామువేల్ని చూసింది, ఈ స్త్రీ సామువేల్ని చూసి ఆగమాగం అవుతుంది. ఓకే, భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. సాల్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 13వ వచనం. అండ్ ద కింగ్ సెడ్ అంటు హర్ బీ నాట్ అఫ్రైడ్ ఫర్ వాట్ దో హ్యాస్ సీన్. ఒక నిమిషం. ఫర్ వాట్ దో హ్యాస్ సీన్. అండ్ ద ఉమెన్ సెడ్ అంటు సాల్ ఐ సా గాడ్స్ ascending out of the earth. ఆ స్త్రీ ఏమంటుందండి? దాని మీద వచనంలో దట్ ఉమెన్ సా సామువేల్ అని ఉంటుంది, కరెక్టా? దట్ ఉమెన్ సా సామ్యుయల్ అని ఉంది. కింద వచనం ఆ స్త్రీ ఏమంటుంది? ఐ సా గాడ్స్ అంటుంది. భూమిపైన నుంచి కొన్ని దూతలు, గాడ్స్ అంటే దూతలు అనమాట, దూతలు వెళ్ళడం నేను చూస్తున్నా అని అంటుంది. అంటే ఇప్పుడు ఈ స్త్రీ తన గాడ్స్ని చూసిందా లేకపోతే సామువేల్ని చూసిందా? లేకపోతే ఆ చూసిన సామువేల్ని ఈమె గాడ్ అంటుంది. ఇది పాయింట్ కదా. చూసిన సామువేల్ని ఈమె గాడ్ అంటుంది. ఇప్పుడు చాతబడి స్త్రీకి గాడ్ ఎవరు? యేసుక్రీస్తు నామంలో చాతబడి చేస్తామా? చాతబడి దగ్గర పోతే యేసుక్రీస్తు నామంలో నిమ్మకాయలు ఇచ్చిండా నీకు? యేసుక్రీస్తు నామంలో తాయెత్తులు ఇచ్చిండా? చాతబడి వ్యక్తికి వాడికంటూ ఒక దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ చాతబడి స్త్రీ తన దేవుణ్ణి చూసినా అని అంటుంది. అంటే దీని అర్థమైంది, చాతబడి స్త్రీ తన దేవుణ్ణి చూసిందంటే
ఒక దురాత్మని చూసింది. సామువేలు అని అనుకుంటున్న మనము అది ఖచ్చితంగా సామువేలు కాదు, అది ఈ చాతబడి స్త్రీ యొక్క దేవుడు దురాత్మ, మనకి దురాత్మ. హౌ మెనీ ఆర్ క్లియర్? ఇఫ్ యు ఆర్ క్లియర్ ఐ కెన్ కీప్ మై స్టెప్ ఫార్వర్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు వచ్చింది సామువేలా లేకపోతే దురాత్మనా? 100% దురాత్మ. ఎందుకంటే ఈ స్త్రీ ఫస్ట్ సామువేల్ని చూసినా అని బైబిల్ అంటుంది, కానీ ఆమె దురాత్మ. How many understood this point? So it's a devil. It's a devil. This witchcraft women has seen devil. ఇంకొక ప్రూఫ్, ఇంకొక గో డీపర్ పాప అంటారా నన్ను, ఇంకొక ప్రూఫ్ చూపిస్తా చూడండి మీకు. మా బ్రౌజ్ జేకెళ్ళేరేపా 14వ వచనం చూడండి. ఇప్పుడు 13వ వచనం వరకు ఏంటి? ఆమె తన దేవుళ్ళని చూసింది. ఓకే, 14వ వచనం. అండ్ హీ సెడ్ అంటు హర్, వాట్ ఫార్మ్ ఈజ్ హీ ఆఫ్? ఇప్పుడు సౌలు అడుగుతున్నాడు, ఎట్లున్నాడు అయ్యా ఆయన, ఎట్లున్నాడు, హౌ ఈజ్ హీ ఎట్లున్నాడు ఆయన అని అంటే ఈమె చెప్తుంది చూడండి. అండ్ షీ సెడ్, an old man cometh up, and he is covered with a mantle. And Saul perceived that it was Samuel, and he stopped with his face unto the ground, and he stooped with his face unto the ground, and he bowed himself. ఆ ఆత్మ ఇప్పటిదాకా నోరే తెరవలే. నోరు తెరిచి ఒకే ఒక సూపర్ డైలాగ్ కొడుతుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఆత్మ ఇప్పటిదాకా నోరు తెరవలే. ఎట్లుంది ఆ వికారం, ఎట్లుందంటే ఆమె ఒక ముసలోడు వచ్చిండు మ్యాంటల్ వేసుకొని ఉన్నాడు అంటే వెంటనే ఈయన అనుకున్నాడు ఇది సామ్యుయేల్ అని, మన సౌలు అనుకున్నాడు అంటే చూడలే ఇంకా ఆత్మని చూసేది ఎవరు? కేవలం ఈ దురాత్మ మాత్రమే. ఆ దురాత్మ తన దేవుడి యొక్క డిస్క్రిప్షన్ ఇస్తుంటే మనోడు సామువేల్ అనుకున్నాడు. క్రిస్టల్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ సామ్యుయేల్. ఇంకా క్లియర్గా పోదామా? రైట్, ఇంకా క్లియర్ అనండి. కింద వచనమే మనకి ఇంకా క్లారిటీ, చదువుతూ ఉంటే క్లారిటీ వస్తూ ఉంటుంది. రైట్. అండ్ సాల్ పర్సీవ్, ఓకే ఇది మనం చదివేశాం. ఇప్పుడు సౌలు బెండ్ చేసి ఆరాధించడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు సౌలు ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆ చాతబడి స్త్రీ యొక్క దేవుణ్ణి. ఇంకొకటి, ఒకవేళ నిజంగానే సామువేల్ వస్తే, సామువేల్ కాదు ఇది నేను పర్సనల్గా అంటున్నా, ఒకవేళ నిజంగా సామువేల్ వచ్చినా కూడా ఎప్పుడైతే సౌలు ఒకవేళ మోకరించి ఆరాధించడం మొదలు పెడితే ఆయన సౌలుని ఆరాధిస్తుంది కానీ దేవుడిని ఆరాధిస్తలేడు. విగ్రహ ఆరాధనగా మారిపోతుంది, ఒక ప్రవక్తని ఆరాధిస్తున్నట్టుగా అయిపోతుంది. రైట్, 14వ వచనం చూడండి. అండ్ హీ సెడ్ అంటు హర్, ఓకే 15వ వచనం చూడండి. అండ్ సామ్యుయేల్ సెడ్ టు సాల్, వై హ్యాస్ దౌ డిస్క్వైట్ మీ? అండ్ సామ్యుయేల్ సెడ్ టు సాల్ అని ఉంది, కానీ యాక్చువల్లీ ఇక్కడ సామ్యుయేల్ సెడ్ టు సాల్ అని ఉంది, కానీ అది ఎవరు? అది సామువేలా? నిజంగా సామువేల్ వచ్చిండా? మనకు పైననే క్లారిటీ ఉంది 14-13 వర్సెస్లో, కానీ ఇక్కడ సామువేల్ సెడ్ టు సాల్ అని ఎందుకు ఉంది? బికాస్ సాల్ ఆల్రెడీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ సామువేల్. దురాత్మ చూడండి, వాడి డైలాగ్స్ అయితే పీక్స్లో ఉంటుంది. అది ఎట్లా అంటే ఇక్కడ 15వ వచనం చూస్తే మనం అనుకోవాలా, అరే సామువేలే కదా మాట్లాడాడు అని అనుకోవాలా, కానీ దురాత్మ వాడు ఎట్లా మాట్లాడతాడంటే హీ విల్ టాక్ యాజ్ ఇఫ్ వాడు మొత్తము స్కాన్ చేసిండు సాల్ని. ఇప్పుడు వాడు సామ్యుయేల్ సెడ్ టు సాల్ అని ఎందుకుందో కూడా నేను చెప్తాను. బ్రదర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే? ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ స్లోలీ. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ. అండ్ సామ్యుయేల్ సెడ్ టు సాల్, వై హ్యాస్ దౌ డిస్క్వైట్ మీ? నువ్వు నన్ను ఎందుకు డిస్క్వైట్ చేసావు? ఇంకొకటి, టు బ్రింగ్ మీ అప్. అండ్ సాల్ ఆన్సర్డ్, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు. ఓకే, వై డిడ్ యూ బ్రింగ్ మీ అప్ అని ఆ ఆత్మ అడుగుతుంది. దట్ స్పిరిట్ ఈజ్ ఆస్కింగ్. సామువేల్ అని బైబిల్ ఉంది, కానీ దట్ స్పిరిట్ ఈజ్ ఆస్కింగ్, వై డూ యూ బ్రింగ్ మీ అప్? And Saul answered, I am sore distressed, for the Philistines make war against me, and God is depart from me. And he answered me no more, neither by prophets nor by dreams. Therefore I have called thee, that thou mayest make known unto me what shall I do.
అయితే ఈయన అంటున్నాడు అనమాట, కాదయ్యా నాకు అసలు దేవుడు నాకు దూరం వెళ్ళిపోయాడు, రేపు ఫిలిస్తీన్లతో నాకు యుద్ధం ఉంది, నేనేం చేయాలనో అర్థం అవ్వట్లే అంటే, ఒకవేళ సామువేలు ఉంటే, ఒకవేళ దేవుడు ఉంటే ఆ పరిస్థితిలో ఏమని అంటారు? నువ్వు క్షమాపణ కోరినావు కదా, యుద్ధము యెహోవాదే అనే దూత అంటారు, అవునా కదా? ప్రవక్తలు, యుద్ధం పక్కనున్న ప్రవక్తలు, నువ్వు ఏం భయపడకు, నీ కొరకు దూతలు పనిచేస్తాయి అని అంటారు. కానీ ఇక్కడ డైలాగ్స్ అలా ఉండవు. సౌలు ఎదుర్కోబోతున్న ఆ యుద్ధానికి డైలాగ్స్ అలా ఉండవు. కాబట్టి ఇది సామువేల్ నోటి నుంచి మాటలు రాలేదు. సామువేల్ ఎక్కడ కూడా సౌలుని కర్స్ చేయలే, పక్కకి వెళ్ళిపోతాడు, కర్స్ చేయలే. కానీ ఇక్కడ చూడండి ఏమవుతుందో. దెన్ సెడ్ సామ్యుయల్ 16వ వచనం, దెన్ సెడ్ సామ్యుయల్, వేర్ ఫోర్ దెన్ thou ask me, seeing the Lord is depart from me and is becoming thine enemy. నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, దేవుడు నీకు దూరం అయిపోయి నీ శత్రువుగా మారిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు శత్రువు అయిపోయిందా అని సౌలు చెప్పిండా? ఏమండి, సౌలు చెప్పిండా దేవుడు నాకు దూరం ఉన్నాడు అని చెప్తే, ఇక్కడ ఈ నోటి నుంచి ఏమొస్తుంది? దేవుడు నాకు శత్రువు అయిపోయిండు అని వచ్చింది. ఇప్పుడు దేవుడు ఎవరికి అంటే ఎవరికి దేవుడు శత్రువు? ఇప్పుడు దేవుడికి వీడి శత్రువు అని చెప్తే దేవుడిని కిందేసినట్టు ఉంటుంది. శత్రువుకి వీడికి ఎవరు శత్రువు? దేవుడు ఎవరికి శత్రువు? సైతానుడికే, అవునా కదా? సో ఇది మాట్లాడేది శత్రువు అన్న మాట వాడుతుంది. ఈజ్ యూజింగ్ ఎనిమీ, బికెమ్ దైన్ ఎనిమీ. నువ్వు నన్ను పిలిచినందుకు నీ ఎనిమీ అయిపోయింది దేవుడు అంటున్నాడు. He released a curse. Will God become enemy to anybody? Did God ever use a word that I will become enemy to the land of Babylon? బాబిలోన్ దేశంకి కూడా నేను శత్రువుని అని చెప్పలే దేవుడు. Enemy is a description used only for devil. Simple, right? సో ఇక్కడ ఎనిమీ అన్న వర్డ్ అది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. అండ్ ద లార్డ్ హ్యాడ్ డన్ టు హిమ్ యాజ్ హీ స్పోక్. 17వ వచనం చదువుతున్నా. And the Lord has done to him as he spoke by me, for the Lord hath rent the kingdom out of thine hand and given it to thy neighbor, even to David. ఓకే, దేవుడు నాకు చెప్పినట్టు ఇప్పుడు బాగా గుర్తుపెట్టండి, ఆయన గతం చెప్తున్నాడు. సైతానుడు జరిగిన గతాన్ని చెప్తున్నాడు, కానీ భవిష్యత్తు గురించి అస్సలు మాట్లాడతలేడు. సౌలు ఏం ఆడుతున్నాడు? రేపు నా సంగతి ఏందని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ వీడేం మాట్లాడుతున్నాడు? నిన్న జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, సైతానుడికి నీ జీవితంలో రేపేం జరుగుతుందో తెలియదు. నిన్న ఏం జరిగిందో, ఈరోజు పొద్దున ఏం జరిగిందో వాడికి బాగా తెలుసు. అది కూడా ఎలాబరేట్ చేస్తా. ఐ విల్ ఎలాబరేట్ ఇట్. ఓకే, ఐ విల్ ఎలాబరేట్ దట్. ఆడ హోల్డ్లో ఉండండి. ఇది క్లారిఫై చేసిన అనుకోండి, మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్ లోడ్ అవుతుంది. రైట్, 17వ వచనం చూడండి. ఓకే, 18వ వచనం. బికాస్ thou obeyest not the voice of the Lord, nor executest his fierce wrath upon Amalek, therefore hath the Lord done this thing unto thee. ఇప్పుడు నువ్వు దేవుని మాట వినలే కదా, అందుకనే దేవుడిని నాశనం చేసిండు అని అంటున్నాడు. దేవుడు ఇలా చేసిండు అని అంటున్నాడు, కానీ రేపటి గురించి అసలు నోరిప్పట్లేడు. ఎందుకు రేపటి గురించి చెప్పట్లేడు? కానీ కింద డైలాగ్ ఒకటి ఉంటుంది, రేపటి గురించి ఒక విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ రిలీజింగ్ నెగటివ్స్ ఆన్ హిమ్. ఈజ్ రిలీజింగ్ నెగటివ్, ఈజ్ రిలీజింగ్ ఈవిల్ ఆన్ టుమారోస్ వార్. 16, 17, 15 నుంచి 17 వరకు, 18 వరకు వాడు నెగిటివిటీ రిలీజ్ చేస్తున్నాడు. రేపటి యుద్ధం పైన ప్రార్థన చేస్తలేడు, వాడు కర్స్ చేస్తున్నాడు. ఆత్మ కర్స్ చేస్తుండు రేపటి యుద్ధం పైన. కర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది? ప్రోవోక్ చేస్తుంది. 15, 16, 17, 18 ప్రోవోక్ చేస్తుండ్రు. నేనేమన్నా ప్రోవోక్ చేస్తుండు. ప్రోవోక్ చేస్తే వాడు దూరిపోతాడు, కరెక్టే కదా? ఇప్పుడు ప్రోవోక్ చేస్తూ ఉన్నాడు. ప్రోవోక్ చేసిన తర్వాత 19వ వచనం అందరు ధ్యానించాలా. 19వ వచనం చూడండి. మోర్ ఓవర్ ద లార్డ్ విల్ ఆల్సో డెలివర్ ద ఇజ్రాయెల్ విత్ ది ఇంటు ద హ్యాండ్ ఆఫ్ ద ఫిలిస్టియన్స్. ఇజ్రాయెల్ మొత్తాన్ని నీతో పాటు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేస్తాడంట దేవుడు. దాని తర్వాత అండ్ టుమారో, ఇప్పుడు ప్రాఫెసీ కర్స్ చేస్తున్నాడు. నువ్వు నాశనం అయిపోతావురా అన్న మాట సైతాను నుంచి వస్తుంది. అంటే నువ్వు ఇప్పటిదాకా నాశనం కాలే, రేపు నాశనం అయిపోతావు. అలా ఒక వర్డ్ రిలీజ్ చేస్తున్నాడు ఇప్పుడు డెవిల్. బాగా గుర్తుపెట్టుకోండి, సైతానుడు ఒక శాపం విడుదల చేస్తున్నాడు, ఒక మాట విడుదల చేస్తున్నాడు, ఒక నెగిటివ్ వర్డ్ రిలీజ్ చేస్తున్నాడు. రేపటి యుద్ధంకి ఒక హోప్ గురించి సౌలు వచ్చిండు.
రేపటి యుద్ధం జరగాలని ఒక హోప్ గురించి సౌలు వస్తే ఇక్కడ ఈయన ఏమో ఒక మాట విడుదల చేస్తుండు. ఏమని విడుదల చేస్తున్నాడు? దౌ అండ్ దై సన్స్, నువ్వు నీ కుమారులు, ఎవరికి? సౌల్కి చెప్తున్నాడు ఆత్మ, నువ్వు నీ కుమారులు, దౌ అండ్ దై సన్స్ బీ విత్ మీ. సరే, ఇప్పుడు సాముయేల్ పరిశుద్ధుడు. సాముయేల్ పరిశుద్ధుడైతే పాపం చేసిన వ్యక్తి సాముయేల్ దగ్గర ఉండగలడా? ఇక్కడ ఆత్మ ఏమంటుందంటే యూ విల్ బీ విత్ మీ అని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద లార్డ్ ఆల్సో షెల్ డెలివర్ ద హోస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫిలిస్టియన్స్. నీవు నీ కుమారులు రేపు నాతో పాటు ఉంటారు. ఎగ్జాక్ట్ నెక్స్ట్ డే ఏమైందో తెలుసా? జొనార్థన్ చచ్చిపోతాడు యుద్ధంలో. చచ్చిపోయిన తర్వాత సౌల్, కమింగ్ టు సౌల్, సౌల్ ఎలా చనిపోతాడు? సూసైడ్ చేసుకొని కత్తి తీసిలా పొడుచుకుంటాడు. దాని తర్వాత ఇంకా మరణం రాలేదని చెప్పి పక్కన నుంచి పోతున్న సోల్జర్ని పిలిచి ఇంకా గట్టిగా గుచ్చు అని అంటాడు. అంటే హీ ప్రొవోక్డ్ హిమ్ టు సూసైడ్. ఎంతమందికి అర్థమవుతుంది? సౌలు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాడు పరలోకానికి పోతాడు, నరకానికి పోతాడు? చూడండి, కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని కేసెస్, ఇప్పుడు పౌలా వైట్ గారు దైవజనరాలు, ఫారెన్ దైవజనరాలు, ఆవిడ ఒకసారి పరలోకానికి దేవుడు తీసుకుపోయింది అనమాట. పరలోకంలో ఏం జరుగుతుందని చూపించడానికి. అయితే పరలోకానికి పోయినప్పుడు ఆమె కొన్ని స్త్రీలను చూసిందనమాట. ఈ స్త్రీలందరూ ఎవరు ప్రభు అని అంటే, వీళ్ళు రేప్ చేయబడి రక్షింపబడ్డారు, వాళ్ళ శరీరం రక్షింపబడ్డది. కాకపోతే ఈ సొసైటీ యొక్క మాటలు, చూపులను బట్టి వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్నారంట. అలాంటి వాళ్ళు పరలోకానికి పోయారు. ఓకే, కానీ ఆ పరలోకానికి వీళ్ళు పోయిరు, ఎవరైతే ప్రొవోక్ చేశారో వాళ్ళు నరకానికి పోతారు. సూసైడ్ ఈజ్ కన్ఫర్మ్ హెల్, నో డౌట్. సూసైడ్, ఎందుకంటే సూసైడ్ అనేది ఎప్పుడైనా యేసుక్రీస్తు నువ్వు చనిపోవడం మేలు అనే వాక్యం ఎక్కడని చెప్పిందా? ఎంత పీక్స్లో ఉండని నీ పరిస్థితి, చనిపో అని అన్నదా? దేవుని శరీరం నీ ఆలయం కాదా అని హెచ్చరించిన ఈ బైబిల్ శరీరాన్ని తీసుకునేటట్టు చేస్తుందా? సో Saul committed suicide. No, who provoked him to commit suicide? It is the devil. So who spoke to him? It is the devil. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు వచ్చింది సాముయేలా లేకపోతే సైతానుడా? ఇట్స్ డెవిల్, నాట్ సామ్యుయల్, నాట్ సామ్యుయల్. ఈ చేతబడి స్త్రీ చూసిన తన దేవుడు తన దగ్గరకు వచ్చిందంట. ఇట్స్ నాట్ సామ్యుయల్. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ రెవల్యూషన్, కరెక్ట్? సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తర్వాత చదువుకోండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనంలో కింగ్ ఆఫ్ పర్షియా రాజు కనిపిస్తాడు మీకు. ఇంకా ఎజికియల్ గ్రంథము 28వ అధ్యాయము 12, 13 వచనాల్లో తైరస్ అన్న రాజు మీకు కనిపిస్తాడు. ఈ రాజుల లోపల ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమవుతుందంటే, దానియేలుతో మాట్లాడడానికి ఒక దూత వస్తూ ఉంటుంది. కానీ ఆ దూతతోనే మాట్లాడనివ్వకుండా ఒక వ్యక్తి ఆపుతాడన్న, ఒక మనిషి. ఎవరు ఆ మనిషి అంటే పర్షియా రాజు. ఆ దూత వచ్చి దానియేలుకి ఏమంటుందంటే, నేను ఎప్పుడో రావాల్సింది, ఈ పర్షియా రాజు నాకు అడ్డుపడ్డాడు, మికాయేలు, ప్రధాన దూత అయిన మికాయేలు వచ్చి యుద్ధం చేసి వాడిని ఎలగొట్టిండు, నేను వచ్చిన. దేవుడు రాలే. సైతానుడు ఒక మనిషి లోపల ఎంటర్ అయిందా లేదా? యూదాస్ లోపల ఎంటర్ అయిందా లేదా? So a devil can also enter into a human beings if we carry a character which doesn't belong to Christ. So what is deliverance? Not evil spirit leaving you, the changing of characters. నువ్వు బైబిల్ కంపల్సరీ దివారాత్రం ధ్యానించాలా. కొన్నిసార్లు నా పనులు ఉంటాయి, నేను మర్చిపోతా. దట్స్ అ క్యారెక్టర్. ఈజీలీ ద డెవిల్ కెన్ ఎంటర్. డోంట్ టేక్ ఇట్ కామన్. చర్చ్, డోంట్ టేక్ ఇట్ కామన్. అయ్యే బైబిల్ మర్చిపోయినా. ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఎ షెడ్యూల్, ఫాలోయింగ్ దట్ షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. హానోకు దేవుడి పాటు నడిచిండంట. ఎలా నడిచిండు? అదే పాటు తన కుటుంబాన్ని అంతరిని కూడా సంతోషంగా పెట్టుకున్నాడంట. తనకు అనేక భార్యలు, అనేక పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ ఎలా చూసుకున్నాడు? దేవుడికి ఇవ్వాల్సిన టైం కూడా ఇచ్చాడు. He gave time to the family as well as to God. Today you are telling, I don't have time to God, but I have even to the family. No, church, that is not the right way. Prepare a schedule for God and family. That is what God wills. I think I'm running out of time. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే, సో
ఈ సైతానుడు అడ్డుపడ్డప్పుడల్లా దూతనే వస్తాడు. ఇంకొకటి, నేను భవిష్యత్తు సైతానుడికి తెలియదని చెప్పిన. సైతానుడికి రేపు ఏం జరుగుతుందో తెలియదు. వాడికి మెస్సియా వస్తాడని తెలుసు. ఓకే, హీ నోస్ దట్ మెస్సయా విల్ కమ్, బట్ హీ నెవర్ నో హూ మెస్సయా ఇస్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా వాడు యేసుక్రీస్తు అని కనిపెట్టలే. ఎప్పటిదాకా కనిపెట్టలే తెలుసా? వాడు అందుకనే 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపిస్తాడు హేరోద్ ద్వారా. హీ విల్ యూజ్ హేరోద్ అండ్ హీ విల్ కిల్ ఆల్ ద చిల్డ్రన్ బిలో 2 years. వాడికి తెలియదు. హీ డోంట్ నో యువర్ టుమారో చర్చ్, బట్ హీ నోస్ యువర్ పాస్ట్. అందుకంటే నీ పాస్ట్ ప్రాఫెసీ చేసే కంటే, ప్రాఫెసీలు అడిగేటంటే, నీ కార్ నెంబర్, బైక్ నెంబర్, ఫోన్ నెంబర్లు అడిగే కంటే దేవుడి దగ్గర నీ యొక్క ఫ్యూచర్ అడుగు, భవిష్యత్తును అడుగు. హల్లెలూయా. బికాస్ దే విల్ డోంట్ నో వాట్ యువర్ ఫ్యూచర్ ఇస్. నీకు ఆ ఫ్యూచర్ తెలియకపోతేనే వాడు సూసైడల్ స్పిరిట్ అలౌ చేస్తాడు నీ లోపల. ఇంకా నా జీవితం ఇంతేనేమో, ఇంకా నా లైఫ్ ఇక మారదేమో అని కొన్ని ఆత్మలని, క్యారెక్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. కాబట్టి ఈరోజు కొన్ని గుణాలు మనలో ఉన్నాయి, ఆ గుణాలు మారాలా. అదే సంపూర్ణ విడుదల. నీ లోపల ఈరోజు దురాత్మ లేదేమో, ఆల్రెడీ దురాత్మ వచ్చేసిందేమో. ఇప్పుడు ఒక 2 నిమిషాల విడుదల ప్రార్థన చేద్దాం. దేవుడు అనేక గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. లెట్ us pray. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటికీ కూడా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఇక్కడ లైవ్ వీక్షిస్తున్న, లైవ్ తర్వాత వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తంలోకి అప్పగిస్తున్నానయ్యా. అవును ప్రభా, మీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. ఆ దురాత్మ యొక్క క్రియలు ప్రభా, ఇన్ని రోజులు ప్రభా మేము రికగ్నైజ్ చేయలేకపోయాం. అయ్యో, ఈ క్యారెక్టర్ ఉంటే ఆ సైతానుడు వచ్చేస్తాడా మన లోపల? ఇన్ని రోజులు దురాత్మ నా లోపల రాడు 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 అని చెప్పి నేను కొన్ని క్యారెక్టర్స్ చేస్తా ఉన్నా. నా ప్రేయర్ లైఫ్ మార్చుకోలే. నేను నా స్పిరిచువల్ లైఫ్, నేను స్పిరిచువల్గా గ్రో అవ్వాలనుకోలే. నేను అది ఉట్టి పాస్టర్లకే అనుకున్నా. కానీ కాదు, నేను కూడా వరాలు అడగాల, నేను కూడా ఫలాలు అడగాల, నేను కూడా నొప్పికుండా పోయి శోధనల్ని నేను కూడా ప్రతిరోజు జయించాలా అని వాళ్ళు తీర్మానం తీసుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కళ్ళ యొక్క శోధనలు జయించే ఆ సామర్థ్యం వాళ్ళకి దయచేయండి తండ్రి. ఆత్మ విషయమై ఎదిగేవాడు ప్రతి విషయం వాడిని వెంబడిస్తుందని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ బిడ్డలందరిపై ప్రభా వాళ్ళలో ఎదగాల యేసయ్యా. అవును ప్రభా, ఎదిగేటట్టు సహాయం చేయండి తండ్రి. వీళ్ళందరూ ఆత్మలు ఎదగబడాలి. చిన్న పిల్లలపై మీ యొక్క అంత్య దినాల అభిషేకం రావాలా. పెద్దవాళ్ళ పైన, దైవజనుల పైన నీ అంత్య దినాల అభిషేకం రావాలి యేసయ్యా. వాళ్ళని అభిషేకంతో కుమ్మరించండి తండ్రి. వాళ్ళని రక్తంతో కడగండి. ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి. స్వస్థత కావాల్సిన గృహంలో స్వస్థత వరం రావాలి యేసయ్యా. విడుదల కావాల్సిన గృహాలలో విడుదల రావాలి యేసయ్యా. ప్రతి విషయంలో ప్రభా వాళ్ళకి ఆరోగ్యం విషయంలో క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి యేసయ్యా. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి దయచేయండి తండ్రి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ప్రభా. వీళ్ళందరినీ ధన్యులుగా మార్చండి తండ్రి. ఆత్మలో బలపరచండి. అవును, దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు, దేవుడు సైతానుడికి ఈక్వల్ కాదు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో సైతానుడితోటి, అక్కడ అన్ని మిఖాయేల్ దూతనే వచ్చింది. వాడొక దూత, వాడొక పనవాడు. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారము మనం పిల్లలము. అవును, మన తండ్రికి వాడు పనోడైతే మనకు కూడా వాడు పనోడే. కాబట్టి ఆ దురాత్మ వాడు మీ కాళ్ళ కింద ఆల్రెడీ ఉన్నాడు. రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, సైతానుడి యొక్క తల దేవుడు మరి నాశనం చేసిందంట. కాబట్టి ఆ తల ఈ రోజు నుంచి ఆ సైతానుడు నాశనం అయిపోయింది నీ జీవితం. నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్, బీ బ్లెస్డ్. దీని 2వ భాగం వీలైతే దేవుడు మళ్ళా, దేవుని చిత్తం ఉంటే మళ్ళా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ ప్రాఫెట్ పాల్. ఐ కుడ్ డిజర్న్ in my spirit your prayers for the ministry, what you're doing, for my ministry, what you're doing. Thank you very much, prophet. God has been telling that you are concerned about me and you are praying for me, prophet. Thank you very much. Thank you, brother Anil. God bless you all. Take care. Bye bye.